నా జీవిత కాలము మేలైన నీ మార్గములో, మేలైన నీ మార్గములో నడిపించినావా మమ్మింత కాలం, కాపాడుచు నీ రెక్కలలో. ఊహించలేని అద్భుత క్రియలెన్నో నా పట్ల నడిపించితివి. ఊహించలేని అద్భుత క్రియలెన్నో నా పట్ల నడిపించితివి. లెక్కించలేని గొప్ప మేలులతో, లెక్కించలేని గొప్ప మేలులతో నీవు నన్ను నింపితివి, నీవు నన్ను నింపితివి. నడిపించినావా నన్నింత కాలం, కాపాడుచు నీ రెక్కలలో. నడిపించు దేవా ఆ జీవిత కాలం, మేలైన నీ మార్గములో, మేలైన నీ మార్గములో. నాపైకి వచ్చిన ఆపదలన్నిటిలో మమ్ము రక్షించితివి. మాపైకి వచ్చిన ఆపదలన్నిటిలో మమ్ము రక్షించితివి. నన్ను చుట్టుముట్టిన శోధన బాధలలో, మమ్ము చుట్టుముట్టిన శోధన బాధలలో నెమ్మది కలిగించితివి, నెమ్మది కలిగించితివి. నడిపించినావా మమ్మింత కాలం, కాపాడుచు నీ రెక్కలలో. వినమించు దేవా మా జీవిత కాలము, మేలైన నీ మార్గములో, మేలైన నీ మార్గములో. చీకాకు కలిగించు దిక్కులొచ్చినప్పుడు ఆలోచన చెప్పితివి. చీకాకు కలిగించు దిక్కులొచ్చినప్పుడు ఆలోచన చెప్పితివి. ఏకాకినై నేను నీరసించినప్పుడు, ఏకాకినై నేను నీరసించినప్పుడు ధైర్యము నీచితివి, ధైర్యము నీచితివి. నడిపించినావా మమ్మింత కాలం, కాపాడుచు నీ రెక్కలలో. నడిపించు దేవా నా జీవిత కాలం, మేలైన నీ మార్గములో, మేలైన నీ మార్గములో, మేలైన నీ మార్గములో, మేలైన నీ మార్గములో. దేవునికి స్తోత్రం చెప్తాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి ఇలా మీ పిల్లలందరూ నీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న వారిలో ఎంతో మంది పిలువబడిన వారు ఉన్నారు నాయన, కానీ ఏర్పరిచిన వారు మాత్రం కొంతమంది ఉన్నారు తండ్రి. పిలువబడిన వారందరూ ఈ సంఘానికి రావడానికి, ఇక్కడున్న ఏర్పరిచిన వారందరూ భారంతో ప్రార్థన చేయడానికి వారందరికీ భక్తి తీవ్రతను దయచేయండి. చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎంతమంది అయితే రావటం లేదో వాళ్ళందరి గురించి దేవుణ్ణి భారం కలిగి ఉన్నాం కనుక ఆ భారంతో ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఎంతమంది అయితే రాలేని వాళ్ళు ఉన్నారో, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించే మాట ఎంతో ధర్మశాస్త్రమంత్రం ఈవిడి అన్నది కనుక మనం చెయ్యాల్సిన పని ఏంటంటే ప్రియులారా, రాని ప్రతి వాడి కొరకు ఆయా సంఘానికి రావడానికి, దేవుల్లో రావడానికి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి మరొక్కసారి మాకు సజీవంగా నీ సన్నిధిలో ఉంచినందుకు, ఎంతో మందికి లేని వాక్యాన్ని మాకు దయచేసినందుకు నాయన, మేము నీతిమంతులు కాదు కానీ కేవలం నీలో ఏర్పరచబడి నీ కృపను బట్టి నీ సన్నిధిలో ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నేను చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ లేకుండా తండ్రి
మీరు మాకు రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కేవలం నీ నోటి పూరగా కొన్ని మాటలను మీ పిల్లలకు వినిపించడానికి, విన్న వాక్యాన్ని భక్తితో వినడానికి, అవి ఫలించడానికి మీరు కృప చూపండి. ఈ గొంచాల గ్రామంలో మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే దావీదు రాజుగారిని బట్టి, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ సన్నిధిలో నీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనుచున్నా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని కృపను బట్టి మరో వారాన్ని మనకు దయచేసి ఆయన సన్నిధిలో ఉంచి ఆయన మాటలను విని ఆ మాటల ద్వారా ఆయన ఉన్న లోకానికి చేరడానికి, ఇక్కడున్నంత కాలం సమాధానంతో బ్రతకడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియులారా, గతించిన వారంలో మనం చెప్పుకున్నాం, ఒక అద్భుతమైన ఆత్మీయమైన ఒక అంశాన్ని మనం చెప్పుకుందాం. ఏంటండి? సమరయశ్రీ చెప్పాలి. సమరయశ్రీ దేని గురించి చెప్పుకున్నాం? సమరయశ్రీ గురించి దేని గురించి చెప్పుకున్నాం? ఈ ప్రపంచం అంతా ఎంతో మంది మనం ఎవరినో చూసి తప్పుడుగా ఆలోచిస్తూ, తప్పుడు ఆలోచనలో వెళ్ళిపోతూ మనం కొన్ని సందర్భాలని, కొన్ని మనుషుల్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఏమిటయ్యా నీ వెనకాల ఉన్నదని అంటే అది విన్న తర్వాత అవునా అనుకునే ఆలోచనలోకి వెళ్తాం. అలాంటి అంశాన్నే మనం చెప్పుకున్నాం. బైబిల్లో అపవాది చాలా విచిత్రమైన చిక్కులతో ఉంటాడు, అవి మనం పంచికట్టలేము. అలాంటి పరిస్థితి ఒకటి మనం చూసాం. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అంశాన్ని, ఒక స్త్రీని బైబిల్ గ్రంథంలో దేవుడు గ్రంథస్థం చేసి ఆ విషయాన్ని మనం వింటూ ఉన్నాం. అదే మనం చెప్పుకున్నాం. ఒక స్త్రీని చూపించాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఆమె వ్యభిచారి, కులత, పాపాత్మురాలు అని ప్రచారం చేసే ఆలోచనని, ఇంజెక్షన్ని సాతాను ఈ ప్రపంచ క్రైస్తవ సమాజానికి చేసినట్టుగా మనం విన్నాం. గుర్తుంది కదండి? సమరయశ్రీ 6 భర్తలు ఎవరు అనే విషయాన్ని చెప్పుకున్నాం. మనం ఎంతవరకు వచ్చాం? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సత్శరీరుడిగా ఉన్న కాలంలో ఆయన ఒక అద్భుతమైన, ఒక ప్రణాళిక కలిగిన విషయమే ఈ దేవుడు ఈ భూమి మీదకి రావడం. ప్రియులారా, ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చే కాలానికి ఏ దేవుడైతే ఈ ప్రజలందరూ నాకు కావాలని ఇజ్రాయేలీలు నిర్ణయించుకున్నారో వాళ్ళందరూ కూడా సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినారు. పిల్లరా, యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి సమరయశ్రీ ఏమని చాలా చులకనగా తీసుకున్నాం. ఆ సమరయశ్రీ దగ్గరికి రావడానికే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక పెద్ద కార్యక్రమంగా పెట్టుకుని వచ్చాడు. అందులో మనం కొన్ని చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే, ఇదిగో మీరు వస్తారని మాకు తెలుసు అని ఆవిడ మాట్లాడడం జరిగింది. దేవుడు తన ప్రజలను నిర్ణయించుకుని తన వైపుని తెచ్చుకోవడానికి ఇశ్రాయేలీలు పెట్టినప్పుడు ఈ ఇశ్రాయేలీలు అందరూ ఏమైపోయారంటే సమరయులుగా మారిపోయారు అని అనుకున్నాం. ఆ సమరయులు ఎవరు అనేది మనం తెలుసుకోవడానికి ఒక అంశాన్ని చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అంటే, చిన్న విషయం ఒక కథగా మీకు చెప్తాను. అబ్రహాం గారు తెలుసు కదా? అబ్రహాం గారి నుంచి దేవుడు తీసుకుని అబ్రహాం గారి ద్వారా యాకోబు గారిని నిర్ణయించుకుని, యాకోబు గారి ద్వారా 12 మంది ఇశ్రాయేలీలను పెట్టుకుని 12 మంది కుమారులను తీసుకుని, ఆ 12 మంది కుమారుల ద్వారా ఈ ప్రపంచాన్ని దేవుడెవరో ఇశ్రాయేలీలుగా మార్చి చెప్పాలనుకున్నాడు. ఆ 12 మంది గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలీల్లో 2 లాగా మారిపోయాయి. ఆ విషయమే మనం చెప్పుకుంటూ మనం ఏమనుకున్నామంటే, ఇగో నీకు 5 భర్తలు ఉండిరి అనగానే ఆవిడ వెంటనే కోపపడాల్సి పోయాయి. అవునయ్యా, ఈ పర్వతమందు మేము ఆరాధించి తిని అని అందరికి అర్థమైంది కదా? ఫస్ట్ పాటు అంటే ముందు వారు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళున్నారు, 2 3. సమరయశ్రీ గురించి చెప్పుకున్నాం. ఆ సమరయశ్రీ పాపాత్మురాలని, ఆమెకి 5 భర్తలు ఉన్నారని ఈ క్రైస్తవ ప్రపంచం అంతా అక్షరార్థంగా చేయడం మనం విన్నాం. యేసు ప్రభు వారు వచ్చారు, ఆ నూనె దగ్గర ఉన్నారు. ఆవిడ కూడా వచ్చింది. అమ్మకు నీళ్ళు అన్నారు. నువ్వు యూదుడు అయ్యా, నీ డ్రెస్ తెలుస్తుంది నాకు. యూదుడు మాలాంటి సమరయులతో సాంగత్యం చేయరు, ఎలా అడుగుతున్నావు నువ్వు అని అడిగారు. నేను ఎవరినో తెలిస్తే నువ్వు
ఇచ్చేదాను అన్నాడు. అయితే నువ్వు నేను ఇచ్చే నీళ్లు తాగావంటే నువ్వు జీవజలం నాది ఇది ఈ లోకానికే, కానీ నేను ఇచ్చే జీవజలం పరలోకానికి పనిచేస్తుంది అని చెప్పాడు. అయితే అలాంటి జలాన్ని ఇవ్వయ్యా అన్నాడు. ఇస్తాను, అయితే నువ్వు వెళ్ళి నీ బెనిఫిట్ని కూడా తీసుకురా అన్నాడు. అయ్యా నాకు బెనిఫిట్ లేడు అంది. నిజమే, నీకు బెనిఫిట్ లేడు, కానీ 5 ఉండేవారు నీకు అన్నాడు. అనగానే ముక్కు ముఖం తెలియని ఆయన వచ్చి నీకు 5 భార్యలు భర్తలు ఉండేవారంటే ఊరుకుంటుందా? ఊరుకోలేదండి. వెంటనే వేడేముందండి, మనం చదువుకున్న వాక్యంలో ఏమందంటే, అవునయ్యా మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. భర్తలు అనగానే ఆరాధించిరి అని ఆవిడ మాట్లాడింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అర్థమైంది. మనం కూడా చూడండి, ఇంట్లోని చుట్టాలు వచ్చినప్పుడు, ఇంకొకరు ఎవరు వచ్చినప్పుడు ఎవరికీ తెలియకుండా ముఖంతో కళ్ళతో మాట్లాడుకుంటాం. మనకు అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం అవుతుంది. అలాగా వీళ్ళు మాట్లాడుకునే ఇద్దరిని వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం. ఒక భర్తలు అనగానే నిజమైన భర్తలు అనుకున్నాం. అంశంలోకి వెళ్లే ముందు ఒక వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 10వ అధ్యాయము సమరయ స్త్రీ 6 భర్తలు ఎవరనే అంశాన్ని గత వారం మనం ధ్యానించాం. 2వ వారంగా మనం ఈరోజు సమరయ స్త్రీకి 6 భర్తలు ఎవరనే విషయాన్ని సమరయుల వరకు వచ్చాం. ఈరోజు 2వ అంశంగా అసలు సమరయులు ఎవరు, ఈమె ఎవరు అంటే, సమరయ్య అనే ఊర్లో ఉంటుంది. అంటే మీరు మా ఊరు వచ్చారనుకోండి, గొంచెలు అంటామా? పేరు తెలియదు మీది, మీరు గొంచెలు కదమ్మా అంటాం, అంతేనా? అంతేనా, ఇంకేమని అంటామా? అలాగే ఈవిడ సమరయ్య అంటే, సమరయ్య అనే ఊర్లో ఉంటుంది కాబట్టి సమరయ్య స్త్రీ అయ్యింది. ఆవిడ పేరేంటో దేవుడు గ్రంథస్థం చేయించలేదు. అలాంటి వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు నీకు 5 భర్తలు ఉండిరి అంటుంటే మనకేమో తప్పుగా అనుకున్నాం. ఆవిడకి అర్థమైంది 5 భర్తలు ఎవరో. అప్పుడు ఏమందంటే, నిజమే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి అని ఆవిడ చెప్పడం జరిగింది. ఇక్కడ అప్పుడు ఈ కొండ మీద అనగానే మనందరం అక్కడ ఎక్కడికి వెళ్ళామండి? ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం, గుర్తుందా మీకు? కొండ ఎక్కాం. కొండ ఎక్కి అక్కడ ఏం జరిగిందో చూద్దామని వెళ్ళాం. సమరయులు ఎవరు అనేది ముందు కావాలనుకున్నాం. ఈ రోజు మన అంశం ఏంటంటే, సమరయ స్త్రీకి 6 భర్తలు ఎవరు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఈరోజు సమరయులు ఎవరో చూద్దాం. అసలు ఇప్పుడు ఎవరు, అసలు సమరయులు ఎవరు అనే విషయాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకుని వచ్చాడు, కేవలం సమరయ స్త్రీ గురించి. అది విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము, త్వరగా ఒకళ్ళు చదవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలీయుల వంశంలోని వెళ్ళుడి. ఇక్కడ ఈ సందర్భం మీకు అర్థమైంది. అంటే సమరయలోనికి వెళ్ళొద్దు. సోమరోడ్ అనే ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలోకి మీరు సువార్త చెప్పడానికి వెళ్ళండి, కానీ సమరయలో ఏ పట్టణంలోకైనా మీరు సువార్త చేయడానికి వెళ్ళొద్దు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఇది యేసు ప్రభు వారు తను సత్శరీరుడుగా మరణించక ముందు, శిలువ మరణం పొందక ముందు మాట్లాడుతున్న మాట. మత్తయి సువార్త మరో వాక్యాన్ని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు ఆయనను చెప్తున్నాడండి. 2వ మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములోను అంతటా భూదిగాంతమంతటా సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించే 2 విషయాలు మనకు తెలిసిన. యేసు ప్రభు వారు మరణించక ముందు మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతున్నది ఏంటంటే అండి, ఇదిగో మీరు సువార్తకు వెళ్ళండి, కానీ సమరయుల పట్టణంలోనికి ఏ పట్టణంలోనికి వెళ్ళొద్దు అన్నాడు. ఈ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వారందరూ 4 విభజించడం పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, ఈ వాక్యం ఆయన మరణించిన తర్వాత, రెండోది
అపోస్తల కార్యాలు 1:8 ఎప్పుడంటే ఆయన మరణించిన తర్వాత. ముందు చెప్పిన మత్తయి సువార్త ఎప్పుడంటే ఆయన మరణించక ముందు చెప్పింది. మరణించక ముందు మీరెవరు సమరయ పట్టణంలోకి వెళ్ళొద్దు అన్నాడు. ఆయన మరణించి సత్సరుడే వెళ్ళిపోయి బ్రతికుండగా 40 రోజులు ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరందరూ, మళ్ళీ చదవండి ఒకసారి, అయినను ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ వచ్చింది, మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగాంతముల వరకు నాకు సాక్షులయ్యుందురి. మీకు అది విషయం అర్థమైపోయింది. ఒక రోజు వెళ్ళొద్దన్నాడు, ఇప్పుడు వెళ్ళమంటున్నాడు. ఆ మధ్యలో జరిగిందే ఈ యాకోబు గారు నూతి దగ్గర జరిగిన సందర్భం. అంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు గనక ఈ యూదుల్లో ఉన్న విషయాన్ని తీసేయాలంటే, ఈ యూదులకి ఈ సమరయులకి ఉన్న మధ్యలో ఉన్న ఆ గొడవను సెట్టి చేయాలంటే సాక్షాత్తు దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత కానీ వీళ్ళు వాళ్ళని నమ్మరు. మెస్సయ్య వచ్చాడు అంటే ఎక్కడి నుంచి వస్తాడంటే యూదుల్లోంచి వస్తాడు. యూదుల్లోంచి వస్తే సమరయులు నమ్మరు. ఇది కాంటాక్ట్. అర్థమైంది కదా? సో ముందేమో వెళ్ళొద్దన్నాడు. యేసు ప్రభు వారు వెళ్ళి నూతి దగ్గర ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయంలో జరిగిన సందర్భం అంతా అయిపోయిన తర్వాత అపోస్తల కార్యాలకు వచ్చినప్పటికి ఇప్పుడు మీరు వెళ్ళండి అని అన్నాడు. ఈ సందర్భం మనకు అర్థమైంది కనుక ఈ 2 వాక్యాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి మరొక్కసారి సజీవులుగా మీ సన్నిధిలో ఉంచి నాయన మా బ్రతుకులను బాగు చేయడానికి, మీరున్న లోకానికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చెబుతున్న మాటలను నా సొంత మాటలు కానీ సొంత ఆలోచన కానీ అతిశయం కానీ లేకుండా కేవలం నీ నోటిపూరగా నీ పిల్లలకు కొన్ని మా విషయాలను వివరించడానికి, తద్వారా వాళ్ళు ఆత్మ రక్షణకు తండ్రి ప్రతి వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలుసుకుని, ప్రతి వాక్యంలో ఉన్న భక్తిని తెలుసుకుని భక్తిగా బ్రతకడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతికినాడు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అయితే ప్రియులారా, మనం ఇప్పుడు చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు సమరయులు ఎవరో తెలియాలి. సమరయులు ఎవరు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, పాత నిబంధనలోనికి వెళితే ఇశ్రాయేలీలు, దేవుడు ఇశ్రాయేలీలను కలిగించి 12 మంది గోత్రాల్ని ఎంచుకున్న తర్వాత న్యాయాధిపతులు పాలించారు. అందరూ వచ్చారు. ఆఖరిగా ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి అన్నారు. రాజు కావాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి రాజు ఎవరండి? ఇశ్రాయేలీలో మొట్టమొదటి రాజు ఎవరు? మొట్టమొదటి రాజుగా సౌలుని ఎంచుకున్నారు. సౌలు తర్వాత దావీదు గారు వచ్చారు. దావీదు గారి తర్వాత ఇంకెవరండి? దావీదు కొడుకు ఎవరు? దావీదు గారి కుమారుడు ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, సొలొమోను గారు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన 2 రాజుల తర్వాత సొలొమోను గారు వచ్చిన తర్వాత ఏమైందంటే 2 శాఖలుగా విడిపోయింది. ఏమండి? 2 శాఖలుగా విడిపోయింది ప్రియులారా. 2 శాఖలుగా విడిపోయినప్పుడు ఎందుకు అలా విడిపోయింది? ఎందుకు అలా విడిపోయింది అని మనం ధ్యానించినట్లయితే, దేవుడు సొలొమోను గారికి ఒక విషయాన్ని చెప్పాడు. నీవు ఏం చేయాలంటే నా కట్టడలను నువ్వు జరిగించాలి. ఎందుకంటే నీ తండ్రి దావీదు నా కట్టడలను అనుసరించాడు కనుక నిన్ను ఇంకా ఇక్కడ ఉంచాను. నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు. ఆ తప్పులు నువ్వు చేస్తే ఇక నిన్ను క్షమించేది లేదు. నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తాను. కానీ అయినా మీ తండ్రికి నేను మాట ఇచ్చాను, ఎక్కడ ఒక్కొక్క గోత్రాన్న నీకు ఇస్తానని నీ తండ్రికి మాట ఇచ్చాను. అందుకని నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు వినట్లేదు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఇవన్నీ అని ఒకరోజు ప్రత్యక్షంగా దేవుడే ఏం చేశాడంటే అండి, ఇప్పుడు మన సమరయులు ఎవరో చూడడానికి పాత నిబంధనలు కొండ మీదకి వెళ్ళి అసలు సమరయులు ఎవరు అనేది ఆలోచిస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. చేస్తే అప్పుడు దేవుడు 2 సార్లు ఏం చెప్పాడో చూడండి. ఇశ్రాయేలు గోత్రాల్లో ఈ 3 రాజుల తర్వాత వచ్చిన సొలొమోను గారికి ఏం చెప్పాడంటే దేవుడు ఒక రోజుని చూడండి ఒకసారి. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. బైబిల్లో
ప్రియులరా, అలాంటి ఏ రాజుగారంటే సొలొమోను అనే జ్ఞానవంతుడు, ఇక ఎవ్వరూ లేరు, నీ జ్ఞానం ప్రపంచానికి జ్ఞానవంతుడు, నీవు తప్ప ఇంకెవ్వరు జ్ఞానవంతుడు ఉన్నాడు అనుకునే ఒక రాజు. ఆ రాజుకు సొలొమోను గారికి దేవుడు ఏం చెప్పాడు అంటే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, దేవుడే సాక్షాత్తు ఆ రాజుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు. చూడండి, నీవు ఇతర దేవతలను ఎవరండి రాజు? సొలొమోను ఎవరు? దావీదు గారు కుమారుడు. ఇశ్రాయేలీయులు మొత్తానికి రాజులు 3, ఇతను 3వ రాజు. ఈ 3వ రాజు దావీదులా లేడు, తండ్రిలా లేడు, తప్పటడుగులు వేస్తున్నాడు. అప్పుడు దేవుడే ప్రత్యక్షమయ్యి చెప్తున్న మాట, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి వెడలిపోయెను. మనం కూడా ఏం చేస్తామండి, ఎవడన్నా వచ్చి మంచి చెప్పాడు అనుకోండి, ఇంకాడి దగ్గరికి వెళ్ళాం, అంతేనా? ఇంకాడి దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే మనకి ఇష్టం లేదు. ఒక రోజు అండి బైబిల్లో నుండి ఒక రాజు ఏం చేశాడంటే, అక్కడ చూసినట్టయితే ఒక రోజు సౌలు దగ్గర నుంచి యెహోవా ఆత్మ వెళ్ళిపోయిందట. ఏంటి, దేవుడు చెప్పాడని అసలు దేవుడి దగ్గర నుంచి వచ్చేసాడు ఈయన. ఇలాంటిదప్పుడు చూస్తే సొలొమోను దేవుడి దగ్గర నుంచి వచ్చేసాడు. ఒక రోజు సౌలు దగ్గర నుంచి ఏం వెళ్ళిపోయిందంట, సౌలు గారు, మీరు వినుంటారు, సౌలు గారి దగ్గర నుంచి యెహోవా ఆత్మ వెళ్ళిపోయిందని ఉంటుంది. సౌలు గారికి ఏదో మంచి చెప్పడానికి వచ్చారు, మంచి చెప్పడానికి వస్తే ఆయన కూడా వినలేదు, వెళ్ళిపోతే అప్పుడు ఏం చేసిందంటే ఆత్మే రాజు నిధులు పెట్టేసింది. అర్థమైందా? పరిశుద్ధాత్మే రాజు నిధులు పెట్టేసింది, మాట వినలేదని. ఈయన ఇంకా గొప్పోడు, జ్ఞానం ఎక్కువైపోయింది కదా ఈయనకి. సొలొమోను గారు అంటే ప్రపంచంలో జ్ఞానవంతుడు, అప్పటికి కూడా. ఆ జ్ఞానవంతుడు కూడా ఏమయ్యాడంటే, ఇక్కడ ఏం జరిగిందంటే, సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించెను. ఏం చేశాడండి యెహోవా ఆయన మీద? చూడండి, దేవుడికే కోపం తెప్పించేంత స్టేజ్కి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఎవరు? ప్రపంచానికి జ్ఞానవంతుడండి, ఆయనకంటే జ్ఞానవంతుడు ఇంకెవరు లేరట. నీకు ఏం కావాలంటే నాకు ఏం వద్దు, జ్ఞానం కావాలంటే అంతే. మనం అయితే మళ్ళు మాన్యని అడిగేస్తాం, కొంచెం నాకు రాసిచ్చే అంటాం, ఒకవేళ కుదిరితే. అంటే ఆయన ఏమడిగాడంటే, నాకు ఏం వద్దయ్యా బాబు, ఇగో ఇశ్రాయేలీయులు చాలా మంది ఉన్నారు కదా, 12 గోత్రాలు వీళ్ళని పాలించడానికి జ్ఞానాన్ని ఇమ్మంటే దేవుడు జ్ఞానంతో పాటు మంచోడితనో జ్ఞానమే అడిగాడు కదా అని అష్టైశ్వర్యాలన్నీ ఇచ్చేసాడు. ఇస్తే అలాంటి వాడు దేవుడు మాట అంటలేదు. ఇప్పుడు వీళ్ళలో ఒకటి ఆలోచించండి, ఇలాంటి చరిత్రలు మనం చెప్పుకున్నప్పుడు భలేగా ఉందిలే సందమామ కదా అని అనుకోకూడదు. చెప్పుతున్న ప్రతి మాట, ఆ మాటలో మనం ఏమన్నా ఉన్నామా? ప్రతి భక్తుడి జీవితంలో చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఆ జీవితం మనకు ఏదైనా అప్లై అవుతుందా? ఇదిగో సొలొమోను గారి గురించి ఈయన చెప్తున్నప్పుడు ఏముందంటే, దేవుడే అన్ని ఇచ్చాడు కానీ దేవుడు మాట వింటలేదు. అలాగా మనం ఏమన్నా ఉన్నామా? మన జీవితాలు ఏమన్నా అలాగే ఉన్నాయా అని ఖచ్చితంగా చూసుకుంటూ జాగ్రత్తగా వినాలే తప్ప ఇదేదో స్టోరీ బాగుందని వినకూడదు. బైబిల్లో ప్రతి మాట నీకు నాకు జీవితాల గురించి రాయించాడు. అందుకని మన స్టోరీలా వినకూడదు. ఈ భక్తులకి జీవితాలు ఎందుకు రాయించాడంటే, రాబో తరాల్లో యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయించాడు ఇలాంటివన్నీ. మొన్న కూడా అనుకున్నాం, తెల్లారైతే మన ఆదాం తినేస్తుంటాం. ఆదాం పేరెంత కోపొచ్చేస్తుంటుంది, పళ్ళు తినేసాడని. మనం రోజుకి ఎన్ని పళ్ళు తింటామో అంటే. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంత జ్ఞానవంతుడు కూడా ఏం చేశాడండి? 11వ వచనం చదువుకుందాం. ఇందాక 18 కానీ 11 చదవండి. నేను నీతో చేసిన, అయిపోయింది. దేవుడు కోపం వచ్చింది, దేవుడు మంచి చెప్పాడు, దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ మా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొని ఉన్నాను కనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎవరైతే ఆయన దాసుడు ఉన్నాడో ఆయన దాసునికి ఇచ్చేదనండి. 12 గోత్రాల ఇశ్రాయేలు సైన్యాన్ని అంతటికి రాజుకి తీసేస్తానని నీ దగ్గర నుంచి అన్నాడండి.
మోడీ గారిని సడన్గా ఇంక నీకు లేదు తెల్లారితే అనడానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఎలా ఉంది? లేకపోతే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక నెక్స్ట్ టైం మీరు లేరు అంటే ఎలా ఉంటుంది? అలాంటిది ఒక హాట్ షాక్ న్యూస్ దేవుడు చెప్పేశాడు అంతే. 12వ వచనం, అయినను ఇగో బాబు నువ్వు చెప్పింది వినలేదు, చాలా వెయిట్ చేశాను నీ గురించి, నువ్వు 2 మారులు నీకు చెప్పినా సరే నువ్వు వినలేదు కనుక ఇదిగో నీ దగ్గర నుంచి నీ రాజ్యాన్ని నీ దగ్గర పనిచేసేవాడికి ఇచ్చేస్తాను, నీ సేవకుడికి ఇచ్చేస్తాను. కానీ నేను అవునంటే అవును కాదంటే కాదు, మాట మీద నిలబడేవాడిని, యెహోవా దేవుడు నన్ను మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇగో నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను చాలా మంచోడు కనుక ఒక రాజ్యాన్ని నీ సంతతి వాళ్ళకి ఇస్తానని అనుకున్నాను, ఒక గోత్రాన్ని, 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, అది నిలబెట్టుకోకపోతే అది కూడా ఉండకపోవచ్చు అని మాట్లాడుతూ, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేశాను. సారీ అమ్మ, పై చదువు. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. దాసుడు ఎవరు? యెరోబాము అనే ఒక దాసుడు ఉన్నాడు అని. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. ఈ విషయం దావీదు కూడా చెప్పాడు, మీ అబ్బాయి ఏదన్నా సరిగా వినకపోతే కొంచెం, కానీ నువ్వు నాకు నా హృదయానుసారుడు కనుక, నా మనసు ఎరిగిన వాడు కనుక నీ సంతతిలో ఒక గోత్రాన్ని ఉంచుతానని దావీదుతో కూడా చెప్పేశాడు. దావీదు గారు సొలొమోనుకు కూడా చెప్పాడు, అయినా వినలేదు. 13వ వచనం, రాజ్యమంతయు తీసివేయును నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక్క గోత్రమును. అన్ని విట్నెస్ అమ్మ, దేవుడు రాయించిన మాటలు ఇవి. ఒక కథగా చెప్తున్నాను వినండి. ఏం చేశాడు? ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చినాడంటే దేవుడు చెప్పకుండా ఏది చేయడండి. ఎందుకంటే మనం ఏదో ఒక తప్పు చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది తెలిసిన? తప్పు గుర్తొస్తుంది. తప్పు చేస్తే ఏమవుతుందో కూడా బైబిల్లో తెలుసుకున్నా అది గుర్తొస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు వచ్చి నాయన నువ్వు చేయకరా లాగడం, ఇదిగో ఇది నీకు రాసి ఇచ్చేసాడు ఈ గ్రంథాన్ని, ఈ గ్రంథం నువ్వు చదువుకుంటే నువ్వు తప్పు చేయాలో చేయకూడదో తెలిసిపోద్ది నీకు. దేవుడు ఎప్పుడునండి ఈ సర్వసత్యాన్ని ఎప్పుడైతే నీ చేతిలో పెట్టేశాడో, నువ్వు తప్పు చేస్తుంటే వెనకొచ్చి కాలు నట్టుకుని లాగడం, చేయకరా నానని చెప్పేశాడు, చేస్తే పోతావని. కానీ అపవాదం ఏం చేద్దా? చేసే పర్లేదు చేసేటది. ఈ 2 తేడా ఉందో తెలియాలి మనకి. ఎవడు ఏ తప్పు చేసినా, ఏ తప్పుడు ఆలోచన వచ్చినా, స్త్రీ కానీ పురుషుడు కానీ, పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికేది వచ్చినా నీలో ఉన్న దేవుని ఆత్మ వద్దు అని చెప్తుంది. ఐఎమ్ రైట్, వద్దని చెప్తుంది. ఏం చేస్తున్నది తప్పు అయితే అది తప్పని నీకు తెలుసు, చేస్తామని తెలుసు, చేయకూడదని తెలుసు, చెయ్యొద్దని నీ ఆత్మ కూడా చెప్తుంటది. ఈ అనుభవం అందరికీ ఉంటుంది, నాకు తెలుసు, అందరికీ ఉంటుంది. అందుకే ఆయన అన్నాడు, దేవుడు చెప్పకుండా ఏది చెయ్యడు, అన్ని చెప్పే చేస్తాడు. ఏంటయ్యా మనం తప్పులు చేస్తుంటే చెయ్యొద్దని చెప్పాడంటే, ఇది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. ఏదో ఒకటి చదువుకుంటే దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు అనవచ్చు బైక్ లేచి నాకు చదువు రాదంటే నన్ను ఏం చేయమంటావు? చర్చికి రా చెప్తున్నారుగా, వింటే అర్థమవుతుంది కదా. అందుకే చెవు గలవాడు వినుగాక. విన్నవాడు ఏం చేయాలి? చదువుకునేవాడు కానీ గొప్పడు. అందుకని నేనేదో నాకు చదువు రాదండి, నాకు వాక్యం తెలియదండి మిస్ అవ్వడానికి లేదు. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి శుక్రవారం, శనివారం రాత్రులు, మొన్న అయితే నెలలంతా పెట్టేశాడు. తప్పు నీది రాలేదంటే. నీకు చదువు రాకపోయినా, చదువు వచ్చినా, వాక్యం తెలిసినా తెలియకపోయినా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించే వాక్యంలో నువ్వు అర్థం చేసుకుని ఇది నాకు కాదులే అని అనుకుంటే ఒక రోజు వస్తుంది, సుమారు రోజు ఖచ్చితంగా అక్కడ నిలబడక తప్పదు. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్ళి ఏం నేర్చుకున్నామంటే, భక్తుల యొక్క జీవితాలు చూస్తున్నాం. ఆ భక్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఆ జీవితంలో మనం ఏమన్నా ఉన్నామేమో అని చూసుకోవాలి ప్రియులరా. దేవుడు చెప్పకుండా ఏది చేయడు. దావీదు గారితో కూడా సొలొమోను గారికి ఆయన నిబంధనను తెలియజేశాడు. సొలొమోను గారికి దావీదు కూడా తెలియజేశాడు. చూద్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం చేస్తున్న తప్పు మన ఇంట్లో ఎవరైనా చెప్పారని కదా పోరాని మనం వెళ్ళిపోతాం. కానీ ఇంకొకరు కూడా చెప్తాడు మనకు చేయకూడదని. బైబిల్ కూడా చెప్తుంటుంది మనకు చేయకూడదని, కానీ చేసేస్తూ ఉంటాం. చేస్తే ఏమవుతుందో ఇవి మన జీవితాలు కూడా అప్లై చేసుకుందాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం.
సొలొమోను గారికి దావీదు గారు కూడా చెప్పారు. ఏం చెప్పారు చూడండి. మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞించిన, కథ కింద ఉంది కదా, అర్థమవుతుంది కదా, ఇలాగూ ఆజ్ఞించిన. ఏమిచ్చాడు? లోకులందరూ పోవలసిన, ఆయన అందరూ చచ్చిపోతారు, అలా కూడా నేనే చచ్చిపోతాను, నేను కూడా చచ్చిపోతాను, అందరూ చచ్చిపోతాను కదా, నేను కూడా చనిపోతాను, కానీ నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనును. అంటే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా నడుతున్నాడు, అది మంచి పని అయితే దేవుడు ఎక్కడ స్టాప్ చేయడండి, ఎక్కడ స్టాప్ చేయడు. ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఓన్లే బైబిల్ తగ్గించుకోమంది కదా, మనమే తగ్గించుకుందాం, తిరిగి టిప్కి ఏదో వచ్చేద్దాం అనుకున్నాడు, గొడవ అవదు. రైట్ అవదు. ఇంటికి వెళ్తారండి, భర్త భార్యలు ఉంటారు, ఏదోలే బలహీన కట్టడం స్త్రీ అన్నారు అని నేను అనుకుని ఇంటికి వెళ్ళేసి ఏదో కాంప్రమైజ్ ఇచ్చాను అనుకోండి, గొడవ అవదు. కొన్ని తిట్టింది, ఏదో కోపం వచ్చింది, తిట్టింది వాళ్ళ భార్య, ఏదో బైబిల్లో తగ్గించుకోమన్నాడు కదా అని తగ్గించుకుందాం. తగ్గించుకుంటే ఏమంటుందా? ఉంటుందా? ఏముండదు. మా ఆయన పాపం తిట్టిన ఏమంటలేదు అనుకుని ఆవిడే కూల్ అయిపోద్ది. కానీ మనం వెళ్ళేటప్పటికి తుఫాను బంగాళాఖాతంలో ఏదో చల్లర ఎక్కుతున్నట్టుగా ఉన్నాం అనుకోండి, నిప్పుల మీద ఉప్పు వేయాల్సి వస్తుంది. ఉప్పు వేసి దూరుకుంటుందా? పట్ట లేకపోతే 6 రోజులు పడుతుంది మళ్ళీ ఇద్దరు మాట్లాడుకోవడానికి. ఈ రోజు జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ ఇవి అందరికీ ఇళ్లలోనే ఉంటాయి. ఓకే, అప్పుడు ఏమంటున్నాడు చూడమ్మా, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనెను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో, ఇది మనకు కూడా, వాళ్ళకే కాదు, వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయవిధులను శాసనములను గాయకొనుకుము. ఫైనల్ వర్డ్. దేవుడు ఏవైతే తన ధర్మశాస్త్రంలో రాయించాడో అవన్నీ నువ్వు గాయకొను, లేకపోతే నువ్వు చెడిపోతావని దేవుడు చెప్పినట్టే అంతకు ముందు సొలొమోను గారికి తన తండ్రి అయిన దావీదు కూడా చెప్పినట్టుగా మనం చూసాం. ఓకేనా? ఇప్పుడు రాజుల గ్రంథం 2, 3, 4లో సారాంశం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రంలో ఏ నిబంధన చట్టాలు అయితే రాయించాడో వాటిని ఆచరిస్తే 12 గోత్రాల వంశాలు నీ చేతిలో ఉంటాయి. నువ్వేమన్నా తప్పుడు చేసి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా కట్టడాలను ఆచరించకపోతే నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసేస్తాను అని అన్నాడు. అలాగే మనకు కూడా వర్తిస్తుంది. నేను ఏమైతే చెప్పానో బైబిల్ ప్రకారంగా నువ్వు నడకపోతే నీకు కూడా ఏమీ ఉండదు. మనం అప్లై చేసుకుందాం. ఎందుకంటే మన జీవితాలకు అప్లై చేసుకుంటూ కూడా మనం వెళదాం పిల్లరా. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజుల సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడు. యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. నాకు మాట చెప్పాడు, నువ్వు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవకపోతే తీసేస్తానన్నాడు. ఒకవేళ నువ్వు అలా బ్రతికితేనే ఉంటాడు, లేకపోతే స్థిరపరుస్తాడు, లేకపోతే నిన్ను స్థిరపరచడు అని ఖచ్చితంగా చెప్పేశాడు సొలొమోనుకి. ఆయన జ్ఞానం ఎక్కువైపోతే మాట అనమాట, మనం తెలివి ఎక్కువైపోయింది అనుకోండి మాట తెలివి తక్కువడు కదా. ఒక మాట మంచిగా చెప్తాడు, తెలివి తక్కువడు కూడా మంచి మాటలు ఉంటాయి. మనకు సామెత ఉంది, ఏ పుల్లో ఏ బాగుందో అని. ఒక తెలివి తక్కువడికి తెలిసినంత మనకు తెలియదండి. ఒకసారి చిన్న విషయం చెప్తాను. ఒక ఆయనంట పాలు పోసేవాడంట ఒక ఆయనకి, మన భాషలో చెప్పుకుందాం. పాలు పోస్తే వెళ్ళినప్పుడల్లా వచ్చేవాడంటే ఇంటి దగ్గర, మా అయ్యగారు ఇల్లు ఉంటుందిరా, సైంటిస్ట్ రా, ఎంత బాగా కట్టుకున్నాడో, ఇల్లు చాలా బాగుంటుంది, ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అని ఇవ్వడంట. ఆ అబ్బాయి అనేవాడంట, కొడుకు నన్ను తీసుకెళ్ళి చూస్తానని ఇవ్వడంట. సరే ఓ రోజు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది, తీసుకెళ్ళాడు. కాంపౌండ్ వాళ్ళు లోన్కి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత పాలు పోయడానికి ఆయన లోన్కి వెళ్ళాడు. ఇలా తిరిగి చూసినప్పటికి కాంపౌండ్ వాళ్ళకి 2 కన్నాలు ఉన్నాయట. కాంపౌండ్ వాళ్ళ గేట్ పక్కనే 2 కన్నాలు ఉన్నాయట. ఆయన వచ్చాడు,
ఏంటి నాన్న 2 కన్నాలు ఉన్నాయండి, గోడ అయితే చక్కగా అందంగా ఉంది, ఏంటి 2 కన్నాలు పెట్టేందుకు చిరాకా లేదా అని అడిగాడట. మా అయ్యగారికి 2 పిల్లులు ఉన్నాయరా, చిన్న పిల్లోటి పెద్ద పిల్లోటిని, చిన్న పిల్లి వెళ్ళడానికి చిన్న కన్నం, పెద్ద పిల్లి వెళ్ళడానికి పెద్ద కన్నం అన్నాడు, పెట్టారా అన్నాడట. అప్పుడు ఈడేమన్నాడు తెలిసిన, మీరేదో సైంటిస్ట్ అన్నా అంత తెంగరోడు మీ సైంటిస్ట్ మీ అయ్యగారు అన్నాడట. ఈ తెంగరోడు ఏమన్నాడండి, మీ అయ్యగారు సైంటిస్ట్ అన్నావు కదా, తెలివైనడు అన్నావు కదా, ఎంత తెంగరోడు ఏంటి మీ సైంటిస్ట్ అన్నాడట. ఈ తెంగరోడికి ఏమర్థమైంది, ఏమో చిన్నపిల్లి పెద్ద కన్నంలో వెళ్దా, చిన్నపిల్లికి ఒక కన్నం పెద్ద పిల్లికి ఒక కన్నం పెట్టాలా? అలాగా మనం ఎవరిని తప్పుడుగా అంచనా చేయడానికి కుదరదండి. ఒక్క దేవుడు అండి ఎలా మాట్లాడతారో తెలిసిన, దేవుడు మనకి ఎలా మాట్లాడతారో తెలిసిన. ఒకరోజు నేను చాలా కోపంతో ఉన్నాను, చాలా పని ఉంది, ఒక కోర్టు విషయమే నేను వెళ్ళాలి. వెళ్ళే టైంలో షెడ్యూల్ ఎక్కువైపోయింది, నాకు పేషెంట్స్ ఉన్నారు, ఇక్కడ ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, బయటికి వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు, చాలా చిరాగ్గా నేను కోపడిపోతున్నాను. కానీ ఒక 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 ఆయన ఉన్నాడు నాతో మాట్లాడు, ఆయన ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి నాతో మాట్లాడు. ఆడు మా ఇంటి పక్కన ఎవరినో తిట్టడానికి వచ్చి వెళ్ళిపోద్దు ఆడు ఎందుకు మాట్లాడేది తెలియదు, ఏదైనా దేవుడు చూసుకుంటాడులే అని వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే కోపం తగ్గిపోయింది. అవును కదా, దేవుడు చూసుకుంటాడు కదా, నేనేందుకు ఎంత కంగారు పడుతున్నాను. మనం చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా మన ఇంటి పక్క మనం విరోధించి అంత చెప్పిస్తూ ఉంటాడు, గుర్తుంచుకొని పోయినారా. ఆ మాట విని వెంటనే అవును కదా అనుకోవాలి, కానీ మనం వేరే ఆలోచనలకు రాకూడదు. మన విరోధి చర్చ కూడా మనం బాధల్లో ఉన్నప్పుడు చెప్పిస్తుంటాడు. మనం పాట పాడుకున్న ముందు చేకాకు కలిగించే చిక్కులు వచ్చినప్పుడు ఆయన ఆలోచన కలిగిస్తాడట. ఎవరినో మనకి ఇష్టం లేని తీసుకొచ్చి మన చేత చెప్పిస్తాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత వినకపోతే ఏం చేశారంటే అండి, ఎలాగైతేనో రాజుగారు దేవుడు ఏం చేశాడంటే యెరోబాము ఎవరు, సొలొమోను గారి యొక్క అసిస్టెంట్. ఈ అసిస్టెంట్కి తీసుకెళ్ళి, ఎందుకంటే అసిస్టెంట్కి తీసుకెళ్ళి 12 గోత్రాలని 2 భాగాలుగా విడదీశారు. 2 భాగాలుగా ఎలాగ విడదీశారు, ఇప్పుడు సొలొమోను గారు కుమారుడికి పట్టాభిషేకం కట్టాలనుకోండి, సొలొమోను గారికి భార్యలు ఎంతమంది చెప్పాలి, తెలుసుంటారు ఈ పాటికి. చూద్దాం ఏం జరిగిందంటే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దేవుడు తన తండ్రి అయిన దావీదు దేవుని ఎడల ఎంత యథార్థంగా బ్రతికాడో అలాంటి యథార్థవంతుడు కుమారుడైన సొలొమోను కాలాపోయాడట. అప్పుడు ఏం చేశాడంటే, కనుక దేవుడు ఎవరితో సహవాసం చేయవద్దన్నాడు. సొలొమోను గారు చేసింది ఏంటనుకుంటున్నారు, జ్ఞానవంతుడే, కానీ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన కట్టడలను అనుసరించినంత కాలం నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నీ రాజ్యం తీసేస్తానన్నాడు. ఈయన ఏం చేశాడు, కట్టడలు ఏంటి, ఈయన ఏం చేశాడంటే దేవుడు ఎవరితో సహవాసం చేయొద్దు అన్నాడో వారితోనే కాపురం చేయడానికి మొదలెట్టాడు. నువ్వు ఎవరితోనో మన చుట్టాలతోనో, ఆ చుట్టాలు మనకి గొడవ జనాలు ఇచ్చి నువ్వు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఏం చేస్తారు చూడండి ఎలా ఉందో. అంటే సొలొమోను గారు దేవుడు ఎవరితో సహవాసం చేయొద్దో వారితోనే వివాహాలు చేసుకున్నాడు ఆయన. రెండవదిగా ఐగుప్తుతనం వద్దు అన్నాడు, ఐగుప్తు గుర్రాలను కొనుక్కున్నాడు ఈయన. ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు బంగారాన్ని కొనుక్కున్నాడు. ఏమండి, అతిక్రమానికి దేవుడు, సొలొమోను యొక్క ఆజ్ఞ అతిక్రమానికి దేవుడు విసిగిపోయాడు. ప్రియులారా, ఈరోజు మన అతిక్రమాలకు కూడా దేవుడు ఏమైనా విసిగిపోతున్నాడేమో మనంతటా మనం ఈ వాక్యాన్ని బట్టి ఆలోచిద్దాం. ఇప్పుడు సొలొమోను గారి తర్వాత సింహాసనం మీదకి ఎవరు రావాలి, ఒక రాజుగారి తర్వాత సింహాసనం మీదకి ఎవరు వస్తారు, ఆయన కుమారుడు వస్తాడు. ఆయన కుమారుడి పేరు యెరోబాము. యెరోబాము చూడండి. ఎందుకంటే ఇక్కడ చాలా విషయం, చిన్న ట్విస్ట్ ఏంటంటే, సొలొమోను గారు తర్వాత ఎవరు రాజ్యానికి వస్తారంటే, సొలొమోను గారికి ఎంతమంది కొడుకులు ఉన్నారో మనకు లెక్క తెలియదు. భార్యలు అయితే మాత్రం 700 మంది ఉన్నారు, ఉపపత్నులు అయితే మాత్రం 300 మంది ఉన్నారు. మొత్తం కలిపి 1000 మంది భార్యలు ఉన్నారు. ఆయన రికార్డు అది. ఈ 1000 మంది భార్యలో ఎవరు వస్తారు అంటే, ఆఖరికి చేశారు. అమ్మోనీయురాలైన ఆమెకి నయమ అనే ఒక భార్య ఉంది. ఆ భార్య కుమారుడే యెరోబాము. అక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ఏంటంటే, సొలొమోను గారి కుమారుడు రెహబామును రాజ్యంగా నిర్ణయించాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్తతో ఒక వస్త్రాన్ని పంపించి ఆ వస్త్రాన్ని 12 ముక్కలు చేసి ఈ 12 ముక్కలని యెరోబాము దగ్గరికి వెళ్ళిగో, సొలొమోను గారు అసిస్టెంట్ కదా యెరోబాము కదా, యెరోబాము ఇదిగో ఈ నీకు దేవుడు ఈ 10 ముక్కలు నీకు ఇమ్మన్నాడు.
ఎందుకంటే 10 గోత్రాలు నీయే. ఇశ్రాయేలీలు 10 గోత్రాలు, 12 గోత్రాలు, 10 గోత్రాలు ఎవరికి ఇచ్చారంటే సొలొమోను గారి యొక్క సేవకుడికి ఇచ్చాడు. 2 గోత్రాలు దేవుడు దావీదుకి ప్రామిస్ చేశాడు కనుక 2 గోత్రాలని సొలొమోను గారు కుమారుని ఇచ్చారు. ఓకే, ఈ 2 కూడా ఇప్పుడు కూడా యెరూషలేములో 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోయాయి. 12 గోత్రాలు ఇశ్రాయేలీలు, మిగతా 2 గోత్రాలు బెన్యామీను గోత్రము, లేవి గోత్రము. వాళ్ళందరూ కలిపి యూదుల రాజ్యంగా ఏర్పడింది. వీళ్ళందరూ ఇశ్రాయేలీల రాజ్యంగా ఏర్పడింది. ఇక అర్థమైందండి. ఇప్పుడు 12 గోత్రాలు 2 పార్టీల కింద విడిపోయింది. 2 గోత్రాలు బెన్యామీను గోత్రం కలిపేమో యూదులు, ఇశ్రాయేలీలేమో సమరయ కొండ మీదకి వెళ్ళిపోయారు కాబట్టి సమరయలు అయిపోయారు. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి ప్రియులారా, రాజుల గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం. ఇప్పుడు ఎప్పుడైతే సొలొమోను గారు నీకు ఇచ్చేస్తున్నాను, నీ సేవకుడికి ఇచ్చేస్తున్నాను, ఇదిగో 2 గోత్రాన్ని నీ కొడుకిస్తానని ఒక యాజకుడిని పంపించి చేయించేసాడో, ఇప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ఏం చేయాలి? నేను మరీ చెప్తున్నాను, ప్రతి విషయంలోనే మన జీవితాన్ని అప్లై చేసుకోండి. తప్పు అయిపోయింది, దేవుడు మంచిది ఇచ్చాడు, మనం తప్పు చేసాం కాబట్టి వెంటనే ఏం చేయాలంటే, అయ్యా దేవా నన్ను క్షమించు, ఇంకెక్కడి నుంచి అయిపోయింది, నా వయసు కూడా అయిపోయింది కాబట్టి ఇక నా కొడుకు 2 అన్నా ఇచ్చావు అని తృప్తి పడాలా? లేదు నోరు మూసుకుని ఊరుకోవాలా? ఆయన ఏం చేశాడో తెలుసండి, మీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను. మీరు ఎంత గొప్పగా సొలొమోను గారిని నేను తప్పు చేయాలని మాట్లాడలేదండి. సొలొమోను గారిని తప్పు చేసేవాళ్ళు మనం ఎంత రోజులు అలా కాదు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే, ఎవరైనా దేవుని దృష్టిలో తను ఆజ్ఞ ప్రకారంగా నడవకపోతే దేవుడు ఒప్పుకోడండి. సొలొమోను గారి జ్ఞానం ఆయనే ఇచ్చాడు, ఆయన జ్ఞానం ఈయన మీద తిరిగి వచ్చింది. ఎలా వచ్చింది? సొలొమోను గారు బైబిల్లో మీరు ఒక ఆలోచిస్తే, దేవుడు ఆజ్ఞను వ్యతిరేకించిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు సొలొమోను తప్ప ఇంకెవరు ఉండరండి. నేను ఒక విషయం చెప్తాను. మీకు 2 పిల్లలు ఉన్నారు. వాడు రోజు ఏదో చేస్తూనే ఉంటాడు, ఇంకా అలవాటు అయిపోయింది మనకి. అది ఏదో చేస్తుంటాడు అలవాటు అయిపోయింది. కానీ ఇంకోటి ఉంటాడు, అది చాలా మంచివాడు, అది ఏం చేయడు పాపం. కానీ అది పొరపాటు ఎప్పుడో చిన్న తప్పు చేస్తున్నాడండి, ఇంకా నీకెత్తా మనం పట్టుకుని కదా. నిజమే, తెలిసిన వాడు చేయకూడదు. మన ఇంట్లో అయినా అంతే కదా, తెలియక కుర్రోడు ఏదో చేశాడు, తెలిసి నువ్వు ఎందుకు చేసావు అంటే, ఇక్కడ ఇన్ని తెలిసిన సొలొమోను గారు చేసిన తప్పు ఏంటంటే, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, సర్వాధికారి అని తెలుసు, సర్వ సృష్టికర్త అని తెలుసు. ఆ సృష్టికర్త ఒక నిర్ణయాన్ని చేశాడు. ఏమిటయ్యా నిర్ణయం అంటే, ఇదిగో 10 గోత్రాలు నిర్ణయించి ఇశ్రాయేలీయులకు ఇచ్చేస్తాను, రెహబాముకి, నీ కుమారుడికి నీ తండ్రి ప్రకారంగా 2 గోత్రాలు ఇస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేస్తే ఏం చేయాలండి అది ఆయన ఏం చేశాడో తెలిసిన 2వ మహోన్నతులను మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి మరొక్కసారి మాకు సజీవంగా నీ సన్నిధిలో ఉంచినందుకు, ఎంతో మందికి లేని వాక్యాన్ని మాకు దయచేసినందుకు నాయనా, మేము నీతిమంతులు కాదు కానీ కేవలం నీలో ఏర్పరచబడి నీ కృపను బట్టి ఇలా నీ సన్నిధిలో ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నేను చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ లేకుండా తండ్రి, మీరు మాకు రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కేవలం నీ నోటి పూరగా కొన్ని మాటలను మీ పిల్లలకు వినిపించడానికి, విన్న వాక్యాన్ని భక్తితో వినడానికి, అవి ఫలించడానికి మీరు కృప చూపండి. ఈ గొంచాల గ్రామంలో మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే దావీదు రాజుగారిని బట్టి, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ సన్నిధిలో నీ చిత్తానికి అప్పగించుకుంటూ, ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్.